క్రిస్మస్ కథ. అడవిలో చలికాలం మొదలైంది. అడవంతా మంచు దుప్పటిలా పరుచుకుని ఉంది. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నది. అడవిలోని పక్షులంతా ఊని బట్టలు వేసుకుని ఊని టోపీలు పెట్టుకుని తిరుగుతున్నాయి. ఉన్ని బట్టలు తయారు చేసే చిన్ని పిచ్చుకకి బాగా గిరాకీ పెరిగింది. ఇంట్లో కూర్చుని పగలు రాత్రి ఉన్ని దుస్తులు అల్లుతూనే ఉంది. బాగా డబ్బులు సంపాదించాలన్నది దాని కోరిక. చిన్ని భర్త నాని ఆమెను ఆపాలని ప్రయత్నించేవాడు. చిన్ని, ఏంటి నువ్వు ఆ అల్లడం ఆపవాయిక? సంపాదించిన డబ్బులు చాలే, ఇక ఆపు. గిరాకీ ఉన్నప్పుడే వీలైనంత లాభం వచ్చేలా చేసుకోవాలి. చలికాలం ఏడాది పొడవునా ఉంటుందా ఏంటి? పైగా క్రిస్మస్ దగ్గరికి వస్తుంటేను ఎంత ఖర్చుంటుంది? ఓహో, క్రిస్మస్ కా నీ సంపాదన అంతా? ఏం చేస్తావు మరి ఈ ఏడాది క్రిస్మస్కి? మన పొరుగు వాళ్ళందరినీ పిలిచి విందు చేసుకుందామా? పేదవాళ్ళకి సాయం చేద్దామా? బాగానే ఉంది మీ వ్యవహారం. ఇంత కష్టపడి సంపాదించేది వాళ్ళకి వీళ్ళకి పెట్టడానికా? మనం సంతోషంగా ఉండటానికి. తోటివారికి సాయపడడంలో సంతోషం ఉండదని నీకెవరు చెప్పారు? ప్రపంచంలో ఏ దేవుడు చెప్పలేదు. అయినా క్రిస్మస్ అంటేనే పంచుకోవడం కదా. అవన్నీ నాకు తెలియదు. మీకేమైనా చేయాలనిపిస్తే బయటికి వెళ్ళి చేసుకోండి. నేను మాత్రం ఇంటి నిండా లైటింగ్లు, క్రిస్మస్ ట్రీ, రకరకాల స్వీట్స్, అదిరిపోయే బట్టలు కొనుక్కుని ఎంజాయ్ చేస్తాను. అయ్యో, క్రిస్మస్ అంటే ఇవేమి కాదని నీకు అర్థమయ్యేది ఎప్పుడో అంటూ నాని బయటికి వెళ్ళిపోయాడు. చిన్ని చెప్పినట్టుగానే ఇంటి నిండా లైటింగ్స్ పెట్టేసింది. ఇంటి ముందు పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టింది. కొత్త బట్టలు కుప్పులుగా కొనుక్కుని వాటిని చూస్తూ సంబరపడిపోయింది. ఇది రేపు చర్చికి, ఇది క్రిస్మస్ రోజుకి, ఇది న్యూ ఇయర్కి, ఇది క్రాకర్స్ కాల్చేటప్పుడు అంటూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంది. నిద్రపోయే వేళకు చిన్ని నాని గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. బయట మంచు వానలా కురుస్తుంది. అంతటి చలిలో ఒక ముసలి పిచ్చుక వణుకుతూ వచ్చి చిన్ని ఇంటి తలుపు తట్టింది. చిన్నికి మెలకువ వచ్చి బయటికొచ్చింది. ఇంత రాత్రి వేళ తలుపు కొట్టేదెవరబ్బా అంటూ చిన్ని తలుపు తీసి చూసేసరికి ముసలవ్వ కనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఇంత రాత్రి వేళ తలుపు కొడుతున్నావు? చిన్ని అంటే నువ్వే నా తల్లి? నేనే. నువ్వు ఊని దుస్తులు తయారు చేస్తావు అంట కదా తల్లి. నాకొక స్వెటర్ కావాలి, చలికి తట్టుకోలేకపోతున్నాను. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ చిన్ని లోపలికి వెళ్ళి ఒక మందపాటి స్వెటర్ ఒకటి తెచ్చిచ్చింది. ముసలవ్వ ఆ స్వెటర్ వేసుకుంది. అమ్మయ్యా, బ్రతికిపోయాను. నీకు చాలా పుణ్యం ఉంటుంది తల్లి. వెళ్ళొస్తాను. దాగు అవ్వా, డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు? డబ్బులా? అయ్యయ్యో, నా దగ్గర డబ్బులుంటే అర్ధరాత్రి వేళ నీ తలుపు కొట్టి ఎందుకు అడుక్కుంటాను తల్లి? ఏంటి, ఫ్రీగా అంత మంచి స్వెటర్ తీసుకెళ్ళిపోతావా? నా దగ్గరేమీ డబ్బుల చెట్టు లేదు దాన ధర్మాలు చేయడానికి. ముందు స్వెటర్ తీసి ఇలా ఇవ్వు. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఈ స్వెటర్ నాకు దానం చెయ్యి తల్లి. చిన్ని ముసలవ్వాని కూడా చూడకుండా స్వెటర్ వెనక్కి తీసేసుకుంటుంది. లోపలికి వెళ్లి తలుపు వేసుకోబోతుండగా ముసలవ్వ ఏంజల్లా మారిపోయింది. ఆ వెలుగుకి చిన్ని కళ్ళు కనబడలేదు. క్రిస్మస్ పేరు చెప్పి నీ కోరికలు తీర్చుకుంటున్నావు. అవసరంలో ఉన్న వాళ్ళకి కాస్త సాయం చేయలేకపోయావా? ఉపకారం వల్ల నీకు నష్టం కలుగుతుంది అనుకుంటున్నావా? అది క్రిస్మస్ అంటే నువ్వు ఒక్కదానివే బాగుండటం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ అవసరం కూడా గ్రహించి సాయం చేయడం, ప్రేమను పంచడం. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ తోటి వారిని కూడా ప్రేమించాలి అని దేవుడు చెప్పిన మాట మర్చిపోయావా? నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను. ఇక నుండి అవసరంలో ఉన్న వాళ్ళని కూడా ఆదరిస్తాను. తప్పక ఆదరించాలి. అప్పుడే నువ్వు కూడా బాగుంటావు. ఇక నుండి నువ్వు అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తేనే నీ వ్యాపారం కూడా బాగుంటుంది అని చెప్పి ఏంజెల్ మాయమైపోయింది. వచ్చింది ఏంజెల్ అని తెలిస్తే ఒక్క స్వెటర్ ఏంటి, ఏదైనా ఇచ్చి ఉండేదాన్ని. చిన్ని బాధగా తలదించుకుని లోపలికి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు నుండి వ్యాపారం బాగా తగ్గిపోయింది. ఇంట్లో తను అల్లిన ఊని బట్టలు కుట్టలుగా ఉన్నాయి. అవన్నీ అమ్ముడు అవ్వకపోతే చిన్నికి లాభమేముండదు. ఇవాళ బట్టలు కొనడానికి ఒక్కరు కూడా రాలేదు. రోజు కనీసం 4-5 అయినా వచ్చేవారు. ఇలాగే ఉంటే ఇవన్నీ నేనేం చేసుకునేది? బయటికి తీసుకువెళ్ళి పంచి పెట్టేస్తాను అనుకుని చిన్ని ఊని బట్టలు మూట కట్టుకుని భుజం మీద వేసుకుని బయటికి బయలుదేరింది. చలిలో వణుకుతున్న వాళ్ళు కనిపించగానే స్వెటర్ ఒక్కొక్కటి తీసి ఇచ్చేసింది. సాయంత్రానికి ఇల్లు చేరుకుంది. చిన్ని, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? అడవిలో తిరిగి స్వెటర్లు పంచి పెట్టి వచ్చాను. మన అడవిలో ఒక్క స్వెటర్ కూడా కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు ఈ రోజే తెలిసిందండి. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి, నువ్వు స్వెటర్లు పంచి పెట్టావా? అది కూడా ఉచితంగా? ఆశ్చర్యంగా ఉందే. లాభం లేకుండా నువ్వేమి చెయ్యవు కదా. చిన్ని కొద్ది రోజుల క్రితం రాత్రి వేళ ఏంజల్తో జరిగిన సంఘటన నానికి చెప్పింది. ఆ ఏంజల్ వల్ల ఈ రోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను వాళ్ళకి సాయం చేయడంలో ఎంత అర్థం ఉందో నాకు ఈ రోజు అర్థమైంది. నేనెప్పుడు క్రిస్మస్ ఇంత అర్థవంతంగా జరుపుకోలేదు. చాలా బాగా చెప్పావు చిన్ని. అంతేకాదు, క్రిస్మస్ రోజున మన చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి జరిగింది చెప్తాను. ఇక నుండి నా సంపాదనలో సగం లేని వాళ్ళకి ఖర్చు పెడతాను. చిన్ని అలా మాట్లాడుతుంటే నాని చాలా సంతోషపడ్డాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక చిన్ని ఇంటి తలుపు మళ్ళీ చప్పుడైంది. చిన్ని నిద్రలేచి ఆతృతగా బయటికొచ్చింది. మళ్ళీ ఏంజల్ కనిపిస్తుందేమో అనుకుంది. కాని ఇంటి ముందు ఉన్న క్రిస్మస్ ట్రీ దగ్గర ఒక బంగారు బాక్స్ కనిపించింది. చిన్ని ఆ బాక్స్ చూసి ఏంజలే పెట్టుంటుందని సంతోషపడింది.